ఈ వీడియోలో కుటుంబస్థన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 34 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అనమాట. చాలా బాధ్యతలు అయితే ఉంటాయి. అన్ని బాధ్యతలను మెయింటైన్ చేస్తున్న టైంలో తన జాబ్ పోతే మరి తను ఏం చేశాడు అన్నదే స్టోరీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి అలా క్లిక్ చేసేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని మూవీ రివ్యూస్ ఛానల్స్ ఇచ్చే కంటెంట్తో పాటు మన ఛానల్లో అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కూడా వస్తుంది. సో ఆ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే అదర్ లాంగ్వేజ్ది ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ మూవీ భయ్యా. బట్ మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీ అని చెప్పాలి. మంచి రిలేటబుల్ కంటెంట్, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్ మ్యాన్ నాకు చాలా బాగా నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ రోల్ అయితే ఉంటుంది హీరోది. ఆ ఫ్రస్ట్రేషన్ రోల్, ఆ యాటిట్యూడ్ రోల్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యింది. నేను బాగా కనెక్ట్ అయ్యాను ఆ రోల్కి. అండ్ హీరో క్యారెక్టర్, తన బావ క్యారెక్టర్, వీళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్సేషన్స్, వాళ్ళ బావ క్యారెక్టర్ అయితే రెండింటికి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ వాళ్ళిద్దరు కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి భయ్యా. నాకు అవి కూడా బాగా నచ్చాయి. అండ్ క్లైమాక్స్ ఒక 1/2 hour నచ్చింది. ఆ క్లైమాక్స్ 1/2 hour వల్లే నాకు కొంచెం మూవీ మీద ఇంప్రెషన్ మారింది. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ మూవీ మొత్తం కూడా కామెడీ అయితే ట్రై చేస్తారు. ఆ హ్యూమర్ అంతా కూడా అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. కానీ ఫ్యూ ఎలిమెంట్స్ అయితే బాగా ఫెయిల్ అయ్యి చాలా బాగా నవ్వుకున్నాను నేనైతే. అందుకే ఓవరాల్గా యావరేజ్ అనిపించింది మూవీ. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మొత్తం హ్యూమర్ ట్రై చేయడం వల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వర్కౌట్ అయింది. వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, అండ్ వాళ్ళు ఎక్కువ సిచ్యువేషనల్ కామెడీ ట్రై చేస్తారనమాట. అదంతా కూడా మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అంతగా అనిపించలేదు భయ్య, లైట్ తీసుకున్నాను నేనైతే. బట్ సెకండ్ హాఫ్ లో ట్రై చేసిన కామెడీ ఏదైతుందో అదంతా కూడా వర్కౌట్ అవుతుంది భయ్య. వాళ్ళ బావ క్యారెక్టర్ సైడ్ నుంచి అయితే కామెడీ ట్రై చేస్తారు. నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంతా కూడా చిరాకు వచ్చింది. ఓవర్ స్ట్రెచ్ చేశారనిపించింది. ఆ 2 hours 30 minutes రన్ టైంలో ఆ 30 minutes తీసేసి 2 hours ముగించేసిన సినిమా చాలా బాగుంటుంది. ఆ 30 minutes ఈ బావ కామెడీ ట్రాక్లు ఇవన్నీ లేపేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. బట్ దాని తర్వాత హీరో పడే స్ట్రగుల్స్ కానీ, తను లైఫ్ కోసం చేసే బిజినెస్ సీన్స్ కానీ, ఇవన్నీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండవు. పైగా హ్యూమర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. నాకైతే అంతగా నచ్చలేదు అంతా కూడా. మెయిన్ సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పాలి మూవీకి. వాళ్ళు తీసుకెళ్ళిన వే అయితే నాకు నచ్చలేదు. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది భయ్య. నాకైతే బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ 20 minutes అయితే నాకు బాగా నచ్చింది. మీరు కనుక ఒక రెగ్యులర్ కామెడీ మూవీ కోసం చూస్తున్నట్లయితే, ఇది కూడా టైం పాస్ అయ్యేలా ఉండాలి అనుకుంటే జీ5లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. వల్గర్ లాంగ్వేజ్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ ఏముండవు. ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ కొంచెం లౌడ్నెస్ అయితే ఉంటుంది భయ్య. కామెడీ పరంగా కానీ, క్యారెక్టర్స్ పరంగా కానీ, ఆ డబ్బింగ్ పరంగా కానీ కొంచెం లౌడ్నెస్ అయితే ఉంటుంది. స్మూత్ గా అయితే వెళ్తే స్క్రీన్ ప్లే అన్నది కొంచెం క్లమ్జీ టైప్ అయితే ఉంటుంది. చూద్దాం అనుకుంటే చూడండి, గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బాయ్.